హర 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 నగర రోల్. మావయ్య ఆవేశంతో ఇలాంటి పని చేశాడనే యువరాజ్ ఆయన్ని పోలీసులతో అరెస్ట్ చేయించింది. ఆయన కోపం తగ్గాక జరిగింది అర్థమయ్యేలాగా చెప్పి మావయ్యకి బెయిల్ ఇప్పించి నేనింటికి తీసుకొస్తానని చెప్పాను కదా. ఇంతలోనే ఎందుకు వెళ్ళి ఆయన్ని విడిపించావు? విడిపించే ముందు నాకొక్క మాట చెప్పున్నా ఇంటికి సెక్యూరిటీ పిలిపించేదాన్ని కదా. ఏంటొదినా ఇందాకటి నుంచి చూస్తున్నా తప్పంతా యువరాజే చేసినట్టు యువరాజ్ని తిడుతున్నారు. వదిన యువరాజ్ ని తిట్టడం లేదు నిషి. రాయుడు బాబాయ్కి బెయిల్ ఇచ్చే ముందు వదినకి చెప్పుంటే ఇవాళ అత్తయ్య గారు ఈ పరిస్థితుల్లో ఉండేవారు కాదు. మనం ఇలా నిస్సహాయంగా ఇక్కడ నిలబడాల్సిన అవసరం ఉండేది కాదంటున్నారు. తిట్టడానికి చెప్పడానికి చాలా తేడా ఉంది నిషి. ఏంటి తెగ నీతులు చెప్తున్నా? అసలు ఇదంతా జరిగిందే నీ వల్ల, నీ భర్త వల్ల. ఇవాళ మా కుటుంబం ఇలా కొట్టుకుంటుందన్నా, మా అత్తయ్య హాస్పిటల్లో ప్రాణాల కోసం పోరాడుతున్నారన్నా, మేము ఇలా కంగారుగా హాస్పిటల్లో కూర్చుని ఉన్నామన్నా దానికి కారణం మీరే. ఏం మాట్లాడుతున్నావు నిషి? మేమెలా కారణమవుతాం? మావయ్యకి బెయిల్ ఇప్పించింది మేం కాదు, ఆయనకి పాయిజన్ బాటిల్ కొనిచ్చింది మేం కాదు. ఇంకా బాబాయ్ని ఇంట్లోకి రావడానికి కూడా మేము ఒప్పుకోలేదు. ఆయన ఏదో బాటిల్ తీసుకుని రావడం మేము చూసామని కూడా చెప్పాం. వినకుండా ఆయన మోసాన్ని నమ్మిందెవరు? అసలు నువ్వు మాట్లాడే మాటల్లో ఏమైనా అర్థం ఉందా నిష్కా? ఏం తప్పు జరిగినా జగదాత్రిని తప్పు పట్టడం అలవాటైపోయింది నీకు. తప్పు పట్టడానికి అలవాటు పడింది నిషి కాదక్క. వాళ్ళు చేసే తప్పుని కూడా చూడలేకపోయేలా నువ్వు అలవాటు పడిపోయావు. వదినా, నేనేమీ లేని మాట అనటం లేదు. అసలు రాయుడు బాబాయ్ అత్తయ్యని ఎందుకు చంపాలనుకున్నారు? శ్రీవల్లి అత్తయ్య కూతురని తెలిసింది కాబట్టి. పెళ్లికి ముందే అత్తయ్య గారికి ఒక కూతురుందని నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భయపడి అత్తయ్య గారిని చంపాలనుకున్నాడు. అసలు శ్రీవల్లి గురించి బాబాయికి ఎలా తెలిసింది? శ్రీవల్లి ఎవరు అని అడిగితే చెప్పింది నేనమ్మా. అంటే ఇప్పుడు తప్పు నాదంటావా? కాదు మావయ్య, జగదాత్రి వాళ్ళదే. ఎందుకంటే అసలు శ్రీవల్లి ఇంట్లో లేకపోతే బాబాయికి శ్రీవల్లి గురించి అడిగే అవకాశమే వచ్చుండేది కాదు. శ్రీవల్లి ఇంట్లో ఉండటానికి కారణమెవరు? మీరు.